What's up guys? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హైదరాబాద్ నుంచి వచ్చినా కదా, ఫుల్ కోల్డ్ బాగా తడిసింది బాడీ అయితే. సో మీరు చూసుకోవచ్చు, బేసిక్గా మనకి జలుబు వేస్తే ముఖం అంతా ఉబ్బుతుంది, వాయిస్ కూడా ఒక కైండ్ ఆఫ్ లో వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడే మెడిసిన్ వేసుకున్నా, కరెక్ట్గా ఇదే అవుట్ఫిట్ మీద మీకు ఒక రీల్ వస్తుంది. ఇంతసేపు మైక్ ఆన్ చేయలేదు, ఈ అమ్మ ఈ వీడియో క్రియేటర్ అంటేనే అట్లా ఉంటుంది. సో నిన్న ఫీవర్ చూపించుకున్నా, లైట్గా ఉంది, మరి అంత ఏం లేదు అన్నాడు, బట్ కొంచెం ఉంది. ఇప్పుడైతే నిన్నటికి ఈరోజు కొంచెం ఉంది, బట్ ఇప్పుడు నేను రెస్ట్ ఇవ్వాలి. ఈ రెస్ట్ ఇస్తే అదంతా మళ్ళీ నీరసం అయిపోయి అది ఇంకా 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 లోపలనే అంతా దమ్దమ్ అవుతుంది. పోవాలి, జిమ్ చేయాలి, చేసినాకనే ఏదైనా. సో ఇప్పుడు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోమాకండి, నాకు సెట్ అవుతుంది. జిమ్కి వెళ్ళి కొద్దిసేపు స్వెట్ వస్తే, కొంచెం సేపు అలసిపోయినట్టు ఫీలింగ్ వస్తే ఈవినింగ్ సెట్ అవుతుంది. సో నాకు అది 10 సార్లు సెట్ అవుతుంది, నా బాడీ అలా కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడైతే మీలేం లేదు, ఒక 1 స్కూప్ 1.5 స్కూప్ వేదాగి వెళ్ళిపోతా. ఓకే, లెట్స్ గో. సో గైస్, కొంచెం వాయిస్ అటు ఇటు ఉంటుంది, పట్టించుకోమాకండి. ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా. సో నేను ఎంటీ స్టమక్ మీద అయితే ఎప్పుడు జిమ్కి వెళ్ళను, ఆల్మోస్ట్ ఏదో ఒకటి తీసుకుంటా. సో మోస్ట్లీ ఇప్పుడు కొంచెం డీసెంట్ బాడీ ఫ్యాట్ని మెయింటైన్ చేసేటప్పుడు అయితే 1 బనానా, లైక్ ఒక 1 స్కూప్ వే ప్రోటీన్ తీసుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ ఫడ్జ్ ఫ్లేవర్. ఇక మీకు ఇక్కడ టెస్ట్ చేస్తున్నా చూసుకోండి. అండ్ అదే కాకుండా దీంట్లో ఇంకా చాలా ఫ్లేవర్స్ యాడ్ అయినాయి, కొత్త ఫ్లేవర్స్ అన్ని లాంచ్ అయినాయి. ఒకసారి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి. సో గైస్, ఈ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రీ వర్కౌట్లు తీసుకొని పోతున్నా, మీరు కావాలంటే పోస్ట్ వర్కౌట్లో కూడా తీసుకోవచ్చు. వర్కౌట్ అయిపోయిన తర్వాత వే ప్రోటీన్ ఫాస్ట్ అండ్ రికవర్కి మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? సో ఈ వే ప్రోటీన్ తీసుకొని జిమ్కి వెళ్తా. సో ఒక బనానా తినుకుంటూ వెళ్తా, అట్లీస్ట్ ఎంత లేదని ఒక 1/2 అవర్ టైం తీసుకొని దాని తర్వాత జిమ్ స్టార్ట్ చేస్తా. దాని తర్వాత తీసుకుంటే మళ్ళీ వే తీసుకుంటా, లేకపోతే ఎనీ మీల్ తీసుకుంటా. ఒక 4 ఎగ్స్ కానీ. ఇప్పుడైతే ఎగ్స్ తినలేను, కొంచెం లైట్గా ఫీవర్ ఉంది, మళ్ళీ ఎందుకు ఎగ్స్ తినకూడదు. సో గైస్, దీనికి ఫర్ సర్వింగ్కి వచ్చేసి 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ 50 గ్రామ్స్ యాసిటిజన్ ఉంటుంది, 3 గ్రామ్స్ క్రియేటిన్ మోనోహైడ్రేట్ ఉంటుంది. సో ఫర్ సర్వింగ్కి ఇవన్నీ వస్తున్నాయి మంచిగా. ఓకే, ఒకవేళ నువ్వు ఇప్పుడు క్రియేటిన్ కొనలేవు కదా, డైలీ మనం 3 గ్రామ్స్ క్రియేటిన్ తీసుకోవాలి కదా. సో ఇందులో కూడా క్రియేటిన్ వచ్చేస్తుంది, మీరు సపరేట్గా క్రియేటిన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో వీళ్ళు 1 స్కూప్లో క్రియేటిన్ కూడా ఇస్తున్నారు 3 గ్రామ్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అనేవి 26కి 27కి సేల్ నడుస్తుంది. సో ఆ సేల్లో మీరు కనుక ఒకవేళ ఇది సేల్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే తీసుకుంటే మాత్రం ఒక షేకర్ ఫ్రీగా ఇస్తారు, అండ్ ఒక బ్యాగ్ కూడా ఫ్రీగా ఇస్తారు. వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఫిట్స్ ఏదైనా ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఒకసారి చూసుకోండి మంచిగా. ఎందుకంటే ఇట్లాంటి సేల్స్ వచ్చినప్పుడు పోగొట్టుకోమాకండి. అండ్ ఇంకోటి, ఇట్లా సేల్ నడిచేటప్పుడు ఇక్కడ నా కూపెన్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇది యూజ్ చేయండి. ఒకవేళ వర్క్ అవుతుంది కూపెన్ కోడ్, వర్క్ కాకపోతే మాత్రం లైట్ తీసుకోండి. సేల్ నడిచేటప్పుడు మజిల్ ప్లేస్ వాళ్ళ వెబ్సైట్లో నా కూపెన్ కోడ్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రైజెస్ తగ్గిస్తారు కదా, మళ్ళీ మన కూపెన్ కోడ్ అనేది డిస్కౌంట్. సో అప్పుడు నడవదు. మేబీ ఒకవేళ ట్రై చేయండి, వర్క్ అవుతే మాత్రం తీసుకోండి, ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తాయి. అవునా? ఇప్పుడే కాదు, మజిల్ ప్లేస్ వాళ్ళ వెబ్సైట్లో మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా, ఎలాంటి సప్లిమెంట్ తీసుకోవాలి అనుకున్నా నా కూపన్ కూడా యూజ్ చేయండి, మంచి డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో చెప్తున్నా కదా, మర్చిపోకుండా కూపన్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడైతే ఇది తాగేసి జిమ్కి వెళ్దాం. సో గైస్, అసలు లిటరలీ ఓకే లేదు, అయినా సరే పుష్, మనం అంత పూజ చేయగలిగితే అంత పూజ చేయాలి. అయితే ఇప్పుడు బేసిక్గా మనం హాస్పిటల్కి వెళ్తాం కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అంటారు కదా, లైక్ ఏంది మీకు ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళొద్దని. బట్ నేను అంతా ఏమంటారంటే, నేను డాక్టర్ని అంత నాలెడ్జ్ అని కాదు. లైక్ మనకి ఎందుకంటే చాలామంది ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొద్దు అంటారంటే, సో మనకి కోల్డ్, ఫీవర్, ఇంకపోతే లైక్ మన బాడీలో ఎటువంటి నెగిటివ్ ఫంక్షన్ జరిగినప్పుడు మన లివర్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఓకే, ఆ టైంలో హై ప్రోటీను, చికెన్, ఎగ్స్ తినడం వల్ల లివర్ ఆల్రెడీ మనకి స్లో ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ ఏదైనా సరే స్లో డైజెషన్ ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్ స్లోగా డైజెషన్ అయ్యే ఫుడ్ నాన్ వెజ్ ఇలాంటివి తినొద్దు అని చెప్తారు. అందుకనే సో మనం నాన్ వెజ్ తినకుండా ఉండడానికి కారణం మెయిన్లీ అది. సో ఇంకా లివర్ మీద మనకి ఎక్కువగా లోడ్ పడుతూ మన బాడీ ఫంక్షనింగ్ అనేది ఇంకా స్లో అవుతుంది. అర్థమైందా? సో ఆల్రెడీ మనకి జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, కోల్డ్ చేసినప్పుడు, బాడీ అంతా లేజినెస్గా ఉన్నప్పుడు మనం నాన్ వెజ్ తింటే ఇంకొద్దిగా లేజినెస్కి తీసుకెళ్ళడానికి కారణం మనమే అవుతాం. అందుకే నాన్ వెజ్ తినొద్దు అంటారు. సో అందుకే నేను కూడా ఇవాళ రేపు నాన్ వెజ్ లైట్గా తింటా. సో అట్లా అనమాట.
సో ఇది ఒక టిప్, తెలిసింది కదా, చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది అంతే. సో ఇంకా చాలా కారణాలు ఉంటాయి. ఇంకా నాన్ వెజ్ తినకుండా ఉండడానికి, ఫీవర్ వస్తే ఇంకేమైనా మన బాడీలో నెగిటివ్ ఫంక్షన్గా ఉంటుంది, అది నెగిటివ్ అయిపోతుంది, లైక్ మన బాడీ ఫంక్షనింగ్ కూడా ఇంకేమైనా రావచ్చు అని చెప్పేసి డాక్టర్స్ వద్దు అని చెప్పేస్తారు. లెట్స్ గో. సో గైస్, నా పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు ప్రజెంట్ కాలు కూడా వేయలేను, అంటే ఇట్లా కనీసం కాలు కూడా వేయలేను. కానీ ఏదో తెలియంది నాలో నాకే, ఏదో ఒక తెలియని ఫీలింగ్, నువ్వు చేయగలుగుతావు, చేస్తావు, వెళ్ళురా, జిమ్కి వెళ్ళురా అని నా బాడీ చెప్తా ఉంటుంది. ఇక ఇప్పుడే కాదు, నేను ఎంత లోతుగా వెళ్ళినా, ఎంత లోపలికి వెళ్ళినా, లైక్ నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అన్నప్పుడు కూడా సంథింగ్ నాలో ఇంకోటి వెంటనే లేదు, నువ్వు చేయగలుగుతావు. ఇగో అట్లనే చెప్తుంది నా బ్రెయిన్. నా హార్ట్ నార్మల్గా, నా హార్ట్ నా మీద సింపతి క్రియేట్ చేస్తుంది, ఎట్లరా సైదా నువ్వు చేయగలుగుతావా అని. కానీ నా బ్రెయిన్ మాత్రం సంథింగ్ వెంటనే లేదు, నువ్వు చేయగలుగుతావు అని చెప్తుంది. అంటే లైక్ మీకు ఏదో ఒక ఏంది ఫిక్స్ అయినా కూడా సొల్లి మాట్లాడుతున్నాను మీకు అనుకోవచ్చు. కానీ రియాలిటీలో అయితే ప్రతి మెన్లో ఒక డెవిల్ అనేవాడు ఉంటాడు, మృగంతో సమానం వాడు ఏదైనా చేయగలుగుతాడు. సో ఇప్పుడు నా వాయిస్ చూసి మీకు అర్థమే ఉంటుంది, అయినా సరే నేను పూజ చేయగలుగుతాను. సో ఏమవుతుంది, మహా అయితే కొద్దిగా నొప్పులు, ఇంకా గట్టిగా వేసుకుంటే ఇంకొంచెం ఫేవర్ వస్తుంది. అదే కదా, ప్రతి దానికి డ్రగ్ ఉంది, ప్రతి మెడిసిన్ ఉంది. అట్లా భయపడద్దు. ఇప్పుడు జ్వరం వచ్చింది అని చెప్పేసి, ఇప్పుడు నాది చాలా బిజీ షెడ్యూల్. ఇప్పుడు నేను భయపడను, నేను చేయగలుగుతానని నమ్మకం నాకు ఉంటుంది. సో అట్లా ప్రతిదానికి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అప్పుడైతేనే రియాలిటీలో అయినా సరే రియల్ హీరో అవుతాం. లెట్స్ గో. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అన్నా నువ్వు హెల్మెట్ పెట్టుకోవచ్చు కానీ నేనేం చెప్తున్నా, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు నా జిమ్. ఇట్లాకెళ్ళి ఇట్లా రావచ్చు, గల్లీలో నుంచి జస్ట్ వాక్ చేసుకుంటూ కూడా రావచ్చు. సో హెల్మెట్ ఏంటంటే కింద పెడితే పోతుంది. ఇప్పటికి ఇది ఒకటి ఉంది చేతిలో, వెనక బ్యాగ్ ఉంది, ఇంకో చేతిలో ఫోన్ ఉంది. సో హెల్మెట్ తీసుకొని మనం అటు ఇటు తిరగలేము. సో అంతే, అన్నయ్యలు తమ్ముళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో గైస్, వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం, ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. సో నేను ఎప్పుడైనా మీకు ఒకటే చెప్తా, పట్టించుకోమాకండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు కటింగ్ చేపిలే, ఏం చేపిలే, మొత్తం కోల్డ్ అవుట్ వచ్చి అంతా బాడీ ఫేస్ అంతా ఉబ్బింది. సో నేను ఎప్పుడైనా ఒకటే చెప్తా, మనం ఏమైనా చేయాలి అనుకుంటే మాత్రం చేయాలంతే. లైక్ దేనికైనా భయపడద్దు, అసలు వెనకాడికి అసలు వేయద్దు, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎండ్ ఆఫ్ ద డే మన రియాలిటీలో మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి. సో మనకి ఎవ్వరు వచ్చి హెల్ప్ చేయరు, ఓకే. సో ఇప్పుడు నేనున్నా, నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు 25 ఇయర్స్ వచ్చినాయి, ఓకే. 25 ఇయర్స్. ఇప్పుడు ఈ 25 ఇయర్స్కి నేను నాది ఎంత పుష్ ఉందో అంత పుష్ ఇవ్వాలి. ఇంకా నాకున్నది మహా అయితే 1.5 ఇయర్, ఇంకో 2 ఇయర్స్. ఇలా మళ్ళీ మ్యారేజ్ గీరేజ్ అని అది ఇది అని చెప్పేసి సెటిల్ అయిపోతూనే ఉంటాం. సో ఏది చేయాలనుకుంటే మనం ఇప్పుడే పుష్ చేసుకోవాలి, మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలి. నేను పవర్ఫుల్గా చెప్తున్నాను, అమ్మ వాయిస్ ఏమో ఇట్లా వస్తుంది బొంగుగా. చల్ లెట్స్ గో. ప్యూర్ కూడా దానికి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. రెండే రెండు సెట్లు వార్మప్ చేసిన. పాపా నువ్వు సూపర్ రా, ఫిక్స్ అయ్యా, నువ్వు సూపర్. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలుగుతావు, అది నీ బ్లడ్లోనే ఉంది. నమ్మరా? ఇవాళ ఏదో ఫ్రేమ్ వచ్చినట్టు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానా అనుకుంటున్నావా? వెళ్ళు, 3 సంవత్సరాల కిందట వీడియోలు చూడిపో ఒకసారి. డైమండ్ కంటెంట్ ఇచ్చిన నేను, డైమండ్. వెళ్ళు చూసి రాపో.
జిమ్ చూడడానికి ఎంత ఓల్డ్గా ఉంది చూసిరా, ఎంత ఓల్డ్గా ఉంది. అయినా సరే మస్తు ఖుషితో చేస్తున్నా నేను, మస్తు ఖుషి అవుతుంది. జిమ్ ఎట్లుందని కాదు బ్రో, బాడీ బిల్డ్ చేసే టెక్నిక్ తెలియాలా. రాళ్లతో కూడా బాడీ పెంచవచ్చు. కొంచెం నీకు వినటానికి విడ్డూరంగా ఉన్నా నిజం. నువ్వు ఇంట్లో కూర్చొని కూడా బాడీ పెంచవచ్చు. మీన్స్ నువ్వు ఇంట్లో వర్కౌట్లు చేసి కూడా బాడీ పెంచవచ్చు. నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు. ఆలోచించు, థింక్ చేయడమే, ప్రతి ఒక్కటి థింక్ చేయడమే. సో గైస్ ఫస్ట్ ఫ్లెగ్ డెక్ ఫ్లై అదొక 5 సెట్స్. నేను షోల్డర్ కొట్టిన ప్రతిసారి వార్మప్ సెట్ కింద కొడుతుంది. ఇప్పుడు షోల్డర్, లెట్స్ గో. Nowadays nothing really excites me. Only one of me and nobody like me. Phone ringing and I tell him it's ice. I got wifey on bling and she freeze. Photo, please, no photos. G's, no, please, no photos. Hit the door and the dome and just whole team here might need some. Still young but I move like a new deal to my lawyer to. If you're down in my management, I'm just warming up, wait till I old producers saw the numbers one. Different colors in my baggy light. Chalk it up, talk of the town when you're talking up. Wanna get you a ring and you tough enough. Wanna get you new things with your pockets dull. Run it up, I used to be quiet and out of luck. Now I move up and move humble cause the hate and the jealousy. సో గైస్ వర్కౌట్ అయితే చింపి పడేసిన, మామూలుగా చేయలే. వర్కౌట్ అయితే మజిల్స్ అన్నీ ఆగమాగం పట్టించిన. రన్నింగ్లో వాయిస్ సరిగ్గా వినిపించట్లే. మంచి 360 ఇన్స్టా మైక్ అదే కెమెరా ఉంటుంది కదా, కొనాలా. కమిషన్ అడుగుతాడు. సో గైస్ పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది చూసుకో, ఒకసారి మళ్ళీ చూసుకో. దగ్గర 1 కిలో పైన ఉంటుందిరా నాయన అన్నం. 1 కిలో పైన. మనకి ఇప్పుడు జలుబు లేసింది కాబట్టి, జర కోల్డ్ ఉంది కాబట్టి మంచి కారంగా కాకరకాయ ఫ్రై. ఓకే, మంట కావాలి మనకి. ఇది మామిడికాయ పచ్చడి, ఇది వచ్చేసి పప్పు. కష్టపడ్డగా ఎంతసేపు జిమ్లో తినాలిగా, మరి తింటా. సో ప్రోటీన్ అయితే ఏం లేదు ఇంకా. ఇప్పుడు ప్రోటీన్ 1 స్కూప్ వేది అవుతా అంతే. లెట్స్ గో. ఇలా జలుబు వేసినప్పుడు జర కారంగా తింటే జర సెట్ అవుతుంది తొందరగా. అండ్ ఇంకోటి ఏంటంటే మౌత్ మొత్తం అన్ఫ్లవర్డ్గా ఉంటుంది, ఏం తిన్నా రుచి ఉండదు కదా. సో ఇట్లా తింటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లా.